సీజన్ అంతా సంక్రాంతితోనే అయిపోయింది. సమ్మర్ స్టార్ట్ అయ్యి నెలవుతున్నా ఒక్కటంటే ఒక్కటి కూడా స్టార్ మూవీ రిలీజ్ కాలేదు. ఇక రిలీజ్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. అయితే అసలు డిసప్పాయింట్ అవ్వద్దు. ఈ 5 నెలలుగా మిస్ అయిన ఎంటర్టైన్మెంట్ మొత్తాన్ని సెకండ్ హాఫ్ లో వడ్డీతో సహా ఇచ్చేస్తామంటున్నారు హీరోలు. సమ్మర్ లో డిసప్పాయింట్ చేసిన సెకండ్ హాఫ్ లో మాత్రం నెలకో పెద్ద సినిమాతో అదరగొడతామంటున్నారు స్టార్లు. సమ్మర్ అని ఊరించి సినిమాలకు అతిపెద్ద సీజన్ అయిన సమ్మర్ కి ఒక్క స్టార్ మూవీ లేకుండా చేశారు హీరోలు. అసలు ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి మిడిల్ జూన్ వరకు వరుస పెట్టి పెద్ద సినిమాలతో సందడి చేయాల్సిన స్టార్లు సెకండ్ హాఫ్ కి షిఫ్ట్ అయిపోయారు. జూన్ నుంచి మొదలుపెట్టి వరుసగా స్టార్ హీరోలు రిలీజ్ కి రెడీ అవుతున్నారు. ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉన్నది కల్కి మూవీ. ప్రభాస్, నాగాస్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి మే 9 నుంచి పోస్ట్ పోన్ అయింది. అయితే ఈ సినిమా జూన్ లో రిలీజ్ అవ్వడానికి మాక్సిమం రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన అశ్వత్థామ టీజర్ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. ప్రభాస్ మూవీ, అందులోనూ సలార్ తర్వాత ప్రభాస్ చేస్తున్న డిఫరెంట్ మూవీ కావడంతో కల్కి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. జూన్ లో కల్కి రిలీజ్ అయ్యాక జూలైలో మాస్ మహారాజా రిలీజ్ కి రెడీ అవుతున్నారు. వరుసగా ఫ్లాప్లున్న క్రేజ్ విషయంలో ఏమాత్రం తగ్గని రవితేజ మరోసారి ఇంట్రెస్టింగ్ మూవీతో రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ కి బ్రేక్ ఇచ్చిన హరీష్ శంకర్ రవితేజతో మిస్టర్ బచ్చన్ చేయడంతో ఈ కాంబినేషన్ మీద ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయ్యాయి. అంతేకాకుండా ఈ సినిమా పవర్ఫుల్ సబ్జెక్ట్ కావడం, బాలీవుడ్ లో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిన మూవీ కావడంతో మిస్టర్ బచ్చన్ మీద జనాల్లో క్రేజ్ క్రియేట్ అయింది. ఇక ఆగస్ట్ లో అయితే ఆడియన్స్ కి డబుల్ ధమాకా. అల్లు అర్జున్ తో పాటు నాని, ఇలా 2 సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఆగస్ట్ 15న మోస్ట్ ఎగ్జైటింగ్ మూవీ ఆఫ్ ద ఇయర్ పుష్ప 2 రిలీజ్ కాబోతోంది. బన్నీ, సుకుమార్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో పాటు భారీ అంచనాలతో తెరకెక్కుతున్న పుష్ప 2 ఇప్పటికే మ్యాసివ్ ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ క్రియేట్ చేసుకుంది. పాన్ ఇండియా వైడ్ గా ఈ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయ్యేలా అంతే గ్రాండ్ ఇయర్ గా తెరకెక్కుతున్న పుష్ప 2 ప్రస్తుతం లాస్ట్ స్టేజ్ షూటింగ్ లో ఉంది. పుష్ప 2 హంగామా థియేటర్లలో కంటిన్యూ అవుతూ ఉండగానే ఆగస్టు ఎండింగ్ కి నాని బరిలోకి దిగుతున్నారు. నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో 2వ సినిమాగా వస్తున్న సరిపోదా శనివారం ఇప్పటికే మంచి అంచనాలు క్రియేట్ చేసింది. నాని కామెడీ టైమింగ్, వివేక్ మేకింగ్ స్టైల్ మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేయడానికి ఆగస్టు 29న థియేటర్లలోకి వస్తున్నారు.